మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్డీఏ తరఫున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ఉమ్మడి కార్యాచరణతోటి రంగంలోకి దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు సర్దుబాటు చేసుకుని పోటీలోకి దిగుతూ ఉన్నాం. ఒక నూతన సాంప్రదాయాలతో కూడుకున్న మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని దానికి అందరూ సన్నద్ధమై ఒక్క మాట మీద కార్యాచరణతో వెళ్ళటం కోసం ఇవాళ ముందుకు వస్తూ ఉన్నాం. పొత్తులో భాగంగా రాజమహేంద్రం రూరల్లో నేను పోటీ చేస్తూ ఉన్నాను. అలాగే పార్లమెంటుకి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఒక గుర్తు కమలం, ఒక గుర్తు సైకిల్. మిత్రపక్షంగా జనసేన కూడా సీట్ల సర్దుబాటులో నిడదవోలులో సీటు తీసుకున్నారు. అట్లాగే పక్కన రాజానగరంలో కూడా జనసేన పోటీ చేస్తూ ఉంది. ఈ మూడింటిని కూడా రాజమండ్రి సిటీలో కూడా తెలుగుదేశం, అదేవిధంగా కమలం గుర్తున్నాయి. ఈ మొత్తం ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలో అన్ని సీట్లు గెలిచే లక్ష్యంలో కలిసి ప్రయాణం చేయాలనే నిర్ణయంలో వచ్చాం. ఇక్కడ ముందుగా మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ తరఫున చిన్నారావు గారు మండల పార్టీ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు. అలాగే ఆకుల శ్రీధర్ గారు కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి బంధాల్లో ముందుకు తీసుకువెళ్ళాలనే ఏకైక లక్ష్యంలో మూడు పార్టీలు కూడా పూర్తి చేస్తూ ఉన్నాయి. ఒక అరాచకవాది ఆటవిక విధానాలతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. సంక్షేమ ముసుగులో దోపిడీ జరిగింది. ఈ అవినీతి అక్రమాల మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మనం గమనంలోకి తీసుకుందాం. కేంద్రంలో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంలో ఉన్నాం. ఎన్డీఏ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి చేసుకోవటం, రాష్ట్రంలో ప్రతిబంధాలు నడపడం, నిరుద్యోగాన్ని తొలగించుకోవడం, పరిశ్రమలు స్థాపించుకునేలాగా మన కార్యాచరణ ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. రాజమహేంద్రవరం రూరల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మురుగునీటి పారుదల వ్యవస్థ భారీగా చేయాల్సిన అవసరం ఉంది. పురంధేశ్వరి గారి సహకారంతో రాజమహేంద్రవరం నగరం చుట్టుపక్కల నుంచి వచ్చే మురుగంతా కూడా గోదావరిలో కలిసి అది మంచినీటి పైపుల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. కనుక దాన్ని తొలగించడం కోసం భారీ ప్రాజెక్టు ఒకటి చేపట్టాలి. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఇవాళ జగనన్న కాలనీ పేరుతో దగా చేశారు. భూములు కొనటంలో కమిషన్ కొట్టేశారు. ఎక్కడ కూడా పట్టాలు ఇవ్వలేదు. నాలుగు తీసుకోవడానికి పనికిరాని కాగితాలు ఇచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. భూముల కొనుగోలులో వేలాది కోట్ల రూపాయలు దోచేసుకున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారులు కలిపి. ఇవాళ దాన్ని మార్చి మొత్తం హౌసింగ్ కట్టే ఇవ్వాలనేది ఒక నిర్ణయం. అలాగే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, అది 1వ తారీఖు నుంచి ఇచ్చేలాగాను, ఇంటింటికి తిరిగి ఇచ్చేలాగా కార్యాచరణ మేము చెబుతున్నాం. 1వ తారీఖే పెంచిన పెన్షన్ పథకం అమలు చేసి వాళ్ళని రక్షిస్తామని చెప్తా ఉన్నాం. జేయం ఒకటి మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేస్తాం. 3 గ్యాస్ బండలు ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, లేక శుద్ధి చేసిన గోదావరి నీరు ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం కానీ మేము అమలు చేస్తాం. టిట్కో ఇళ్లే కడతాం, సైటు కాకుండా ఇళ్లే నిర్మించేస్తామనేది తెలుగుదేశం పార్టీ, జనసేన యొక్క మేనిఫెస్టోలో ఉంది. అలాగే కేంద్రం మోడీ గారు ప్రకటించిన విధానాల్లో మోడీ గారి యొక్క హౌసింగ్ స్కీమ్లోనే ఇళ్ళు భారీగా కట్టి ఇవ్వడానికి కూడా మనం నిర్ణయం తీసుకున్నామని సవినయంగా మనవి చేస్తున్నాం. ఇవాళ కుట్రల కుతంత్రాలతో తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రం నష్టపోద్ది. ఒక్కసారి అన్నాడు, దగాబడ్డారు. అన్ని వర్గాల ప్రజలు దగాబడ్డారు. మహిళల దగ్గర నుంచి, దళిత వర్గాల దగ్గర నుంచి, బలహీన వర్గాల దగ్గర నుంచి అన్ని స్కీములు దగా చేశారు. చేతి వృత్తులు సర్వనాశనం అయిపోయినాయి. పన్నుల భారం పెరిగిపోయింది. ఇంటి పన్ను, చెత్త పన్ను భారీగా పెంచాడు. మరోవైపు ఏమో కరెంటు రేట్లు పెంచాడు. మళ్ళీ ఇవాళ బాధాడు. ట్రోప్ ఛార్జీలు మళ్ళీ బిల్లులో వేస్తూ ఉన్నాడు. సకాలంలో పన్ను చెల్లిస్తే 5% రాయితీ అని 10% పెంచి వాళ్ళ బిల్లులు కట్టమని ప్రతి వాళ్ళని కూడా బాధిస్తూ ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వం మనకు అక్కర్లేదు. మన బిడ్డలు వలసపోతూ ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు వలసపోయే దౌర్భాగ్య స్థితి తెచ్చాడు. ఒక పరిశ్రమ లేదు, పరిశ్రమలన్నీ పారిపోయినాయి. లంచాల కోసం వాళ్ళు ఆయన పెట్టిన ఇబ్బందుల వల్ల పరిశ్రమలన్నీ తరలిపోయినాయి. తెలుగుదేశం హయాంలో 13 లక్షల కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ అయ్యి దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. దాని పర్యవసానంగా 5.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చాడా? కేవలం వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాను ఉద్యోగాలు అంటాడు. నీ కార్యకర్తలకు వాలంటీర్ పోస్టులు ఇచ్చుకున్నావు. మేము కూడా చెబుతున్నాం వాలంటీర్లకు కూడా, అయ్యా మీరు సర్వీస్ చేస్తానంటే సంతోషం, కానీ రాజకీయ పక్షాన బాధ్యత తీసుకొని పార్టీ ప్రచారానికి ముందుకు వస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. ప్రజల సొమ్ముతో మీకు జీతాలు ఇస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాలు ఇచ్చే సర్టిఫికెట్ల మీద ఈ బొమ్మ ఎందుకండి? ఈయన శాశ్వత 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాడా?
ప్రభుత్వ రికార్డుల్లో కేవలం ప్రభుత్వ రాజముద్ర ఉంటుంది, కేంద్రమైన రాష్ట్రమైన. ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఇంట్లో పిల్లలుంటే ఆ తల్లిదండ్రుల బాధలు ఎలా ఉంటాయనేది ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజున ఏ విధమైన ఉద్యోగాలు లేకుండా పిల్లలు ట్రైనింగ్లు తీసుకుంటున్నారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది యువత పెడదవ పడుతున్నారు. దానికి కారణం మాత్రం ఈ ప్రభుత్వమే. ఒక ప్రభుత్వ పోలీసు ఉద్యోగం కానీ, ఒక టీచర్ ఉద్యోగం కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమీ తీయలేదు. అన్నీ ఏదో మన ఈ వాలంటరీ వ్యవస్థ అంటారు, సచివాలయ వ్యవస్థ అంటారు తప్పించి ఏమీ లేదు. ఇప్పుడు పెన్షన్ ఆఫ్ చేశారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాకి మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారు. మద్యం షాపుల దగ్గర కూడా మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారు. మరి పెన్షన్లకి ఎందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మీరు ఉపయోగించరు? ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎందుకు మీరు ఇంటింటికి పంపించరు? ఇంటింటికి పంపించి ఎందుకు ఇప్పించరు మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని? అంటే మద్యం షాపుల దగ్గరని పవన్ కళ్యాణ్ గారు సినిమాలకైతే మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తారా? ఈ పెన్షన్ ఉపయోగించరా? మీరు వృద్ధులకు ఉపయోగించరా? ఎవరో వృద్ధురాలు ఎక్కడో చనిపోతే దానికి డ్రామా. ఈ జగన్ గారి ప్రభుత్వం కనుక వస్తే రాష్ట్రం రోడ్ల మీద పడి గంజాయి ఈ విషంగా తయారవుతాయి. దయచేసి ప్రజలు అందరూ అర్థం చేసుకుని ఆయనకి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా. అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చింది. 10%లో 5% చంద్రబాబు గారు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. 5% కాపులకి, మెజారిటీ అగ్రవర్ణాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపులకి 5% ఇవ్వండి అని పెట్టి పంపించాము. నువ్వెందుకు ఫాలోఅప్ చేయలే? రిజర్వేషన్ అక్కర్లేదన్నావు నువ్వే, కాపులకు రిజర్వేషన్ అక్కర్లేదన్నావు. పద్మనాభంగా నేను అడుగుతున్నా, కాపులకు రిజర్వేషన్ అక్కర్లేదన్న జగన్మోహన్ రెడ్డిని ఎలా మోస్తున్నావు అని అడుగుతున్నా. కాపు కార్పొరేషన్ను లోన్లు ఇచ్చాము, మ్యాక్సిమం లోన్లు ఇచ్చాము. కాపు కార్పొరేషన్ ద్వారా సబ్సిడైజ్డ్ లోన్లు ఇచ్చాము, విదేశీ విద్య ఇచ్చాము. అది రద్దు చేశాడు. ఎందుకు ప్రశ్నించరు పద్మనాభం గారు అని అడుగుతున్నారు. ఆయన నాకు మిత్రుడే. 2 విషయాలు నేను అడుగుతున్నా. కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి వాళ్ళ బిడ్డలకు ఇచ్చే విదేశీ విద్యను దూరం చేసావు, వాళ్ళకిచ్చే సబ్సిడీతో కూడుకున్న లోన్లు రద్దు చేసావు. మరి నువ్వెందుకు ప్రశ్నించవు? మరి ఎందుకు మద్దతు ఇస్తున్నావంటే అది ఆయన విజ్ఞతకు వదిలేస్తావు.